సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. వారం రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం బిజీగా గడిపింది. ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ అవుతూనే R&D సెంటర్లను విజిట్ చేశారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు సహకారం కావాలని వారిని కోరారు. రేవంత్ రెడ్డి రిక్వెస్ట్తో ప్రముఖ కంపెనీలు తెలంగాణలో కొత్తగా బిజినెస్ చేయడానికి ఇప్పటికే ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న కంపెనీలు విస్తరణకు అంగీకరించాయి. ప్రస్తుతం సీఎం బృందం సౌత్ కొరియాకు పయనమైంది. సోమవారం యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ టీం కలవనుంది. ఆ తర్వాత కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతోనూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. హ్యుందాయ్ మోటార్స్ టీంతోనూ చర్చలు జరుపుతారు. అమెరికాలో చివరి రోజు అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం భేటీ అయింది. హైదరాబాద్లో అమెజాన్ డేటా సెంటర్ సేవలు విస్తరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో వారు ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్లో అమెజాన్ పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు అమెరికాకు చెందిన మొనార్క్ ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కాలిఫోర్నియాలో కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని R&D సెంటర్ను మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలను రచించారు. అదేవిధంగా ఇందుకు గాను పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. దీనికి సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. బయో డిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి.